నేను, నాకు, నువ్వు ఇలాంటి డైలాగ్స్ అన్నీ మనం సినిమాల్లోనే విని ఉంటాము. సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 హౌస్‌లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సోనియా, నిఖిల్ రూపంలో. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో సోనియా, నిఖిల్ వీరిద్దరూ కూడా చాలా అనుబంధంగా ఉంటూ ఉన్నారు. అయితే 'బిగ్ బాస్' అయితే వీరిద్దరికీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. వీరి దగ్గర ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టేసి వీరు టాస్క్ ఆడి గెలిస్తే ఆ ఫుడ్ ఇస్తారు అని చెప్పడం అయితే జరిగింది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో వీరి ఫుడ్ అంతా స్టోర్ రూమ్‌లో పెట్టేసి వీరైతే ఒక టాస్క్ ఆడడం జరిగింది. ఆ టాస్క్‌లో అయితే యశ్విని టీమ్ అయితే గెలవడం జరిగింది. యశ్విని టీమ్‌లో అయితే సోనియా కూడా ఉంది. అయితే సోనియా మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ బయట హాల్‌లో కూర్చొని ఉండడం అయితే జరిగింది. అక్కడికి ఎళ్ళిన నిఖిల్, "ఏంటి సోనియా ఇలా ఎమోషనల్ అవుతూ ఉన్నావు? మీరు ఎలానో గేమ్ అయితే గెలిచే ఉన్నారు. కానీ ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు?" అంటే, "నా కోసం అయితే నేను బాధపడటం లేదు. నీ కోసం నేను బాధపడుతూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ వారం రోజులు రాగి జావా ఎలా తాగుతావా అని. నేనైతే ఎలానో గెలిచాను. నేను ఏదో ఒక ఫుడ్ తింటాను. నా బాధంతా నీ కోసమే" అంటూ ఎమోషనల్ అవ్వడంతో ఒక్కసారిగా అభిమానులందరూ ఇప్పుడైతే పులిహోర అయితే బాగా కలుపుతుంది అంటూ చెప్పుకురావడం అయితే జరుగుతుంది. మరి ఇదంతా ఎక్కడి వరకెళ్తదో మనం చూడాల్సిందే.